కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్రమైన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సాగర్ ఆయకట్టుకు సాగునీటితో పాటు హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలకు తాగునీటి అవసరాలు కూడా ఇదే ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. అయితే సాగర్లో నీటి మట్టం వేగంగా పెరిగిపోతుండటంతో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే నీటిపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీ వరదలొచ్చాయి. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నవంబర్ నెల వరకు నిండు కుండలా కనిపించాయి. అయితే 114 రోజుల వ్యవధిలోనే సాగర్ జలాశయం నుంచి 135 టీఎంసీల నీటిని పంటల కోసం వినియోగించారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 539 అడుగులకు పడిపోయింది. సాగర్ ఆయకట్టులో యాసంగి పంట చేతికి రావాలంటే ఏప్రిల్ 7 వరకు మరో 42 రోజుల పాటు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికోసం రోజుకు 21,500 క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా విడుదల చేయాలి. ఈ లెక్కన పంటలకు 81 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు కేవలం 55 టీఎంసీలు మాత్రమే. సాగునీటికి 81 టీఎంసీలు, తాగునీటికి 19 టీఎంసీలతో మొత్తం 100 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి 45 టీఎంసీల నీరు విడుదలైతేనే వేసవి గండం నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. మరోవైపు హైదరాబాద్, ఫ్లోరిన్ పీడిత గ్రామాలు, పట్టణాలకు జులై వరకు తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా 10,398 క్యూసెక్కుల నీరు సాగర్కు చేరుతుండగా, నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన కుడి, ఎడమ కాలువలు ఏఎంఆర్పీకి కలిపి 25,123 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాల మధ్య సాగర్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది.